గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నాడు సార్, మేము ఎక్కడ కూడా నేను ఇది బిల్లు పాస్ అయ్యి 42% రిజర్వేషన్ రావాలని కోరుకున్న వ్యక్తి మొదటి వ్యక్తి అన్నాడు సార్. నేను కాదు సార్, మా పార్టీ కూడా కోరుకున్నది సార్. నేను మాట్లాడింది నేను ఒక్కని కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న పర్సన్ కాదు సార్. నేను మాట్లాడేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బీఆర్ఎస్ పార్టీ. మా బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది కాబట్టే ఇది కావాలని కోరుకున్నా సార్. సరిగా దాన్ని డీపోను సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక్కటిసారి నేను చెప్తున్నా, మీరు కూడా మాట్లాడింది కదా సార్. నేను 18 జీవో వరకు వచ్చిన సార్. 18 జీవో తర్వాత మనం ఎవరైనా కానీ ఇందిరా సహాని 1992 ఇందిరా సహాని జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఏ కోర్టైనా పోతుంది సార్. మీరు 18 తర్వాత 2018 జీవో తర్వాత క్లియర్గా కోర్టు మన హైకోర్టు ఏం చేసిందంటే 18 తర్వాత సార్ 18 కానీ ఆపుతున్నారు. 18 తర్వాత కోర్టు ఏం చేసిందంటే మీరు యాజ్ పర్ ద ఇందిరా సహాని కోర్టు ప్రకారము ఒక డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పేసి మీకు ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చేది సార్ ఇక్కడ 2027/8/2024లో వికాస్ కిషన్ రావు గావెల్లి స్టేట్ మహామారి కోర్టు చేసుకుంటూ 13 చదువుకోండి అని అప్పుడు డెడికేటెడ్ కమిషన్ ఉంటే అప్పుడు మనం 46 జీవో తీసుకొచ్చినాం సార్. భూసాని వెంకటేశ్వర ద్వారా అప్పుడు భూసాని వెంకటేశ్వర కమిషన్ డెడికేటెడ్ కమిషన్ జీవో నెంబర్ 46 ప్రకారం ఇచ్చింది సార్, 18లో కాదు సార్. నేను అదే దాన్ని రెక్టిఫై చేయమని చెప్పిన సార్. దయచేసి మీరు సూచన ఇవ్వమన్నారు. నా సూచన విమర్శగా భావించుకోకండి సార్. నా సూచన ఎప్పుడు విమర్శగా భావించుకోకండి. మీరు సూచన కన్సిడర్ చేస్తారా కన్సిడర్, దట్ ఈస్ యువర్ విష్. కానీ నేను సూచన చేసిన ప్రకారం మాత్రము నేను స్టడీ చేసి సార్, ఒక బీసీ మంత్రి స్టడీ చేసిన, తమిళనాడు వేనా బీహార్ వేనా నా సూచన పరిగణన తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ పాస్ అయినాయో అది కావాలని కోరుకుంటా సార్. బీహార్లో ఎట్లయితే ఫెయిల్ అయినాయో అది కావద్దని కోరుకుంటా సార్. నేను చెప్పింది అదే కదా సార్. ఇక్కడ జరిగింది అదే సార్. భూసాని వెంకటేశ్వర కమిటీని 46 జీవోతో వేశారు సార్. అక్కడ కూడా మీకు క్లియర్గా కోర్టు కూడా ఏం చెప్పిందంటే 13 పారా చదవమన్నారు సార్. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి మీరు 13 పారా క్లియర్ ఏం చెప్పేసిందంటే డెడికేటెడ్ కమిషన్ ఇవ్వండి, అది కూడా ఆర్టికల్ 340 ప్రకారము, లేకపోతే కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1952 సార్. ప్లీజ్ దయచేసి దీన్ని కోడ్ చేసుకోరు సార్. కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1952 దీని కింద మాత్రమే మీరు డెడికేటెడ్ కమిషన్ వేయాలి. స్పీకర్ సార్, సార్ డాక్టర్ సంజయ్ ప్లీజ్ సార్. 13 మన మొన్న కోట్ల డెడికేటెడ్ కమిషన్ ఏమని చెప్పేసి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చి 13 కోడ్ చేసినారు. 13 దయచేసి మీరు సభకు వినాలి అధ్యక్ష. ఇందులో దట్ ద ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రిక్వైర్డ్ టు బి కంప్లైడ్ బట్ ద స్టేట్ బిఫోర్ రివర్సింగ్ స్టేట్స్ అంటే దీన్ని క్లుప్త చెప్తా. ఒక డెడికేటెడ్ కమిషన్కు అది కూడా ఆర్టికల్ 340 కమిషన్ ఆఫ్ ఇంక్వైరీ యాక్ట్ 1950 ప్రకారం వేయమన్నారు. కానీ భూసాని వెంకటేశ్వర్ కానీ మీరు ఒక కమిటీ వేసినారు, అది కూడా ఆర్టికల్ 350 ప్రకారం కాదు కమిషన్ కాబట్టి ఇది ఆ యొక్క రిపోర్టు చెల్లదు. అది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు దయచేసి మీరు వినాలి. దయచేసి ఎల్పీ మినిస్టర్ గారు మీరు వింటలేదు సార్, మీరే ఎల్ఏ మినిస్టర్ సార్. దాని తర్వాత జీవో నెంబర్ 46 ఉన్నది అధ్యక్ష. నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్ష, తమిళనాడులో అంబానీ శంకర్ ఆయన ఒక్క కమిటేషన్ అధ్యక్ష. మనం మొన్న కూడా తీర్మానం చేసినాం బిల్లు 3 ప్రకారము. అది ఇప్పటికీ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉందంటారు అధ్యక్ష. డెఫినెట్గా ఏ బిల్లు 3 కానీ 4 కానీ రాష్ట్రపతి ఆమోదం కావాలంటే డెఫినెట్గా దాన్ని జ్యుడిషియల్ లాకు పంపిస్తారు. అక్కడ క్లియరెన్స్ తీసుకుంటారు. మినిస్టర్ అది కంపల్సరీ క్యాబినెట్కు అప్రూవల్ తీసుకొని పెడతారు అధ్యక్ష. ఎక్కడ చిన్న లోపం ఉండడంగా వారు దాన్ని శాంక్షన్ గ్యారంటీ చేసే పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ అదే జరిగింది అధ్యక్ష. తమిళనాడులో సేమ్ ఇట్లనే 31C కింద తీసుకున్నా కూడా మళ్ళీ పివి నరసింహ దగ్గరకు జయలలిత గారు వెళ్ళి డెఫినెట్గా రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చాలే, అప్పుడే దీనికి స్టాండర్డ్ వస్తుందని చెప్పితే ఆ రోజు జయలలిత గారు వెళ్ళే వలన పివి నరసింహ 1994లో దానికి షెడ్యూల్ 9 పెట్టారు అధ్యక్ష. దయచేసి ఈరోజు మనం బిల్లు పాస్ చేసుకుంటాం అధ్యక్ష. ఈ బిల్లు పాస్ చేసుకుంటే జీవో ఇస్తారు. ఆ జీవో ప్రొటెక్షన్ లేకపోతే ఎవరు కోర్టుకైనా అది నిలవదు. కాబట్టి దయచేసి దానికి ప్రొటెక్షన్ తీసుకోవాలంటే డెఫినెట్గా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో దీన్ని అమెండ్మెంట్ చేస్తే మాత్రమే దీనికి ప్రొటెక్షన్ వస్తుంది. ఎట్లయితే జయలలిత ప్రభుత్వం ఎట్లా తీసుకున్నారో అట్లా తీసుకొస్తేనే మాత్రం ప్రొటెక్షన్ వస్తుంది. లేకపోతే క్లియర్గా బీహార్లో కూడా ఇలానే చేస్తే బీహార్లో క్లియర్గా కొట్టివేయడం జరిగింది, మధ్యప్రదేశ్లో క్లియర్గా కొట్టివేయడం జరిగింది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే,
యాజ్ పర్ శాస్త్రీయ ప్రకారం చేయాలంటే డెఫినెట్గా ఈ బిల్లు ద్వారా వెళ్ళి 9th షెడ్యూల్ తీర్చినందుకు మీరు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని క్యాబినెట్లో పెట్టుకొని పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తేనే ఈ యొక్క 42% డెఫినెట్గా దానికి ప్రొటెక్షన్ దొరుకుతుంది. లేకపోతే మీరు జీవో ఇచ్చిన వెంటనే ఇది బీసీలకు అన్యాయం చేసే అవకాశం ఉన్నది. మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మాత్రం డెఫినెట్గా యాజ్ ద ప్రొసీజర్ ప్రకారం మీరు యాక్ట్ ఆఫ్ 1952 యాక్ట్ ప్రకారం వేసుకొని ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకొని దానికి 21 మందిని ఆ రోజు అంబానీ శంకర్కి 21 మందిని ఇచ్చిర్రు. ఆయనకు సమన్ చేసే పవర్ ఉన్నది. కానీ ఇక్కడ భూసాని వెంకటేశ్వరకు సమన్ చేసే పవర్ లేదు, ఒకరే ఇచ్చిండ్రు. అతను 1982 to 1985 సుమారు 2.5 సంవత్సరాలు స్టడీ చేసిండు. కానీ మన భూసాని వెంకటేశ్వర రిపోర్ట్ ఏమైంది ఇంతవరకు తెలియదు. ఏం రిపోర్ట్ వచ్చిందో తెలియదు, ఏం ఇంతవరకు టేబుల్ చేయలే. మరి దాంట్లో ఏమున్నదో మాకు తెలియదు. దయచేసి మీరు దాన్ని టేబుల్ చేయండి. అందులో ఏమి ఇచ్చిండ్రు రిపోర్టు, ఎన్ని రోజులు ఇచ్చిండ్రు, వాళ్ళు ఎవరికి సమాన్ చేసిండ్రు, ఎంతమంది మీరు మాట్లాడిండ్రు, ఎక్కడ లేకుండా ఉండగా డైరెక్ట్ తీసుకుపోయి మీరు బిల్లు పాస్ చేసుకుని జీవోదిస్తే రేపు పొద్దున న్యాయస్థానంలో నిలబడదు. కాబట్టి తర్వాత అన్యాయం కాబట్టి మేము అన్యాయం కావద్దు అని చెప్పేసి దీన్ని శాస్త్రీయంగా చేయమని చెప్పేసి మరొకసారి మేము ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇది మీరు 42%కు డెఫినెట్గా మేమందరం కూడా చిత్తశుద్ధి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష. ఇది బిల్లు చేద్దాం, దీన్ని బిల్లు చేసిన తర్వాత రిజర్వేషన్ పోదాం అన్నారు అధ్యక్ష. ఇది బిల్లు పాస్ అయ్యి 9th షెడ్యూల్ చేసుకొని మరి రిజర్వేషన్ వస్తే సంతోషపడతాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి మాత్రం డెఫినెట్గా మీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. మీరు కామారెడ్డి డిక్లరేషన్ క్లియర్ ఇచ్చారు, దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు, బిల్లు అవసరం లేదు, గవర్నర్ పంపడం అవసరం లేదు, రాష్ట్రపతి పంపడం అవసరం లేదు అధ్యక్ష. మీరు క్లియర్గా మీ చేతుల పైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ఇట్లా ట్రిక్ చేస్తే అయిపోతుంది. ఏం చెప్పారు అధ్యక్ష? 42% మంత్రివర్గంలో స్థానం ఇస్తాం, 40% ఇస్తాం అధ్యక్ష. మేము కోరుతున్నాం మీరు మీ మంత్రులు ఎవరన్నా 42%లో మీ 18 మంత్రులు 40% బీసీలకు మంత్రులు చేయండి. నువ్వు సంతోషం, ఎవరైనా కానీ ఒక బీసీలని మంత్రి చేయండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు ప్రతి సంవత్సరం కూడా మేము 20,000 కోట్లు మీ బీసీలకు బడ్జెట్ పెడతామని అధ్యక్ష. 20,000 × 5 లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు వస్తుందని చెప్పి అధ్యక్ష 20 నెలలైంది అధ్యక్ష. 20 పైసలు మా బీసీలకు బడ్జెట్ మీరు పెట్టాలి. 20,000 కోట్లు అంటే ఎక్కడున్న అధ్యక్ష? మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష. మీరు ఇంకా మీరు ఒక్కసారి ఇది మీ చేతిలో ఉన్నది, ఇది చట్టం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అధ్యక్ష. మీరేం చేసిన అధ్యక్ష? ఎంబీసీ అధ్యక్ష, ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతుంది అధ్యక్ష. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ చేతిలో ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వని చెప్తాం అధ్యక్ష. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా కానీ బీసీల కోసం 42% కేటాయిస్తాం అధ్యక్ష. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిండ్రు, అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిన శ్వేతపత్రాలు ఇచ్చారు, అది మీ చేతిలో పని అధ్యక్ష. 42% ఇస్తే మీరు 1,00,000 కోట్లు వెళ్తే 42 కోట్లు ఎవరో మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్నటువంటి అది మీరు ఎంతవరకు ఇచ్చిండ్రో ఏమని చెప్తా అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% మా బీసీలకి మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. మీరు ఇచ్చిందే, మేము కాదు ఇచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుత్తగా మీరు ఓట్లు వేసుకొని ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. బీసీలను విస్మరించద్దని చెప్పేసి మీకు మళ్ళొక్కసారి కామారెడ్డి డిక్లరేషన్ మీకు చెప్పడం అధ్యక్ష. ఇంకొకటి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్పారు మీ పార్టీ కదా ఇచ్చింది అధ్యక్ష. మేము కాదు అధ్యక్ష. 2014 కన్నా ముందు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ ప్రభుత్వం ఆ రోజు ప్రవేశపెట్టి దాన్ని ఉమిడి చేస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 37% మీరు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి పంపిస్తే ఆ రోజు కోర్టు ఒకవేళ గట్టి మీరు వాపసుకోకపోతే చాలా యుద్ధం అంటే అప్పుడు లిబీసీలకే అన్యాయం అవుతుందని చెప్పేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎవరైనా కానీ ఏ ప్రభుత్వాలు కానీ కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లో పనిచేయకపోతే ఆ రోజు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం వలన మేము ఆ రోజు దాన్ని వాపసుకోవచ్చు. కానీ ఏ రోజున గౌరవ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ గారు 37% బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు దృఢ నిశ్చయంతో ఉన్నది ఇప్పుడు. కానీ మేము కావాల్సుకుని ఇక్కడ చేయలేని చెప్పడంగా మళ్ళొకసారి చెప్పిన అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, మీరు మేము చేయమని చెప్తున్నాం కదా కులగా, మేము క్లియర్ చేయమని చెప్తున్నాం కదా సీతక్క, మేము కోరుకున్నాం కదా జరగాలని చెప్తున్నాం కదా మేము. మీరు మొదలు మీ చేతిలో మీరేమన్నారు, మా ముదిరాజు బిడ్డలు బీసీ డి నుంచి బీసీకి వేస్తాము అని చెప్పేసి ఎన్ని రోజులు వేస్తామన్నారు మీరు?
ఒక 3 నెలల లోపల చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు పడకుండా ఆ కార్యక్రమం ఏం జరిగిందో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి చెప్పాలి. ఎందుకంటే అది మీ చేతిలో పని అధ్యక్ష. మత్స్యకారుల హక్కులకు కానీ గొల్ల కురుమలు అధికారంలోకి అధ్యక్ష అవన్నీ గత 18 నెలల నుంచి కూడా చర్చ చేసే అవకాశం ఉండే. గౌరవ సభ్యుడికి, ఆ పార్టీకి, ఆ ప్రభుత్వాలు కూడా తప్పకుండా వాటన్నిటిని చర్చ చేయండి. ఇవాళ ఒకటే ఒక అంశం మీద నేను గతంలో సెప్టెంబర్ 2012లో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అంశం వచ్చినప్పుడు కోర్టు కూడా ఒక తీర్పిచ్చింది అధ్యక్ష. యాజ్ అన్ ఇంటీరియర్ మెజర్స్ ఆల్ ది పార్టీస్ టు ది అబోవ్ ప్రొసీడింగ్స్ ఆర్ అగ్రేబుల్ that the state of Andhra Pradesh election commission is to proceed with the election with the existing system అని చెప్పిన అధ్యక్ష. అంటే ఇప్పుడు కొత్తగా నేనేం కోరుతున్నా, మూడ్ ఆఫ్ ది హౌస్ అనేటువంటిది పరిగణలోకి తీసుకుంటారు ఏ కోర్టు కానీ ఎక్కడ కూడా. కాబట్టి ఈ హౌస్లో నేను రాజకీయ పార్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక బలహీన వర్గాల మంత్రిగా, వారు కూడా మంత్రిగా పనిచేసినారు. ఇప్పుడు తవ్వుకుంటుంటే పెంకాసులు మీరేం చేశారు, మేమేం చేశారో చర్చ చేద్దాం. మీరు 10 సంవత్సరాల అధికారం నుండి బీసీలకు ఏమి ఇచ్చారు, ఎంబీసీలకు, అవన్నిటి ప్రశాంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ మాట్లాడు, నేను చెప్తే విను కదా, వాటన్నిటికి సంబంధించి మేనిఫెస్టోల మీద చర్చ చేయడానికి, ఇతరాత్ర చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మేమేం చెప్పినాం, ఏం చేసినాం, మీరేం చెప్పారు, ఏం చేసారో చర్చ చేద్దాం. నేను మళ్ళా కూడా వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మూడ్ ఆఫ్ ది హౌస్ ఈరోజు సభల ఏకగ్రీవంగా మీరు అడగండి తప్పకుండా. నేను రామారావు గారిని కోరుతా ఉన్నా, అడగండి. వాటి మీద చర్చ చేస్తాం. మేము కూడా బలహీన వర్గాలకు న్యాయం చేయమని అడుగుతా ఉన్నాం. కాబట్టి బరాబర్ మీరు వాయిస్ ఎత్తుతున్నారు. కమలాకర్ గారు చెప్తా ఉన్నారు, సోదరుడు ఇలా మీరు మామూలు అడుగుతా ఉన్నారు కదా, దయచేసి రాజకీయ మళ్ళీ నేను ఎవరిని కూడా టెంప్ట్ చేయడానికి ఇవ్వాలని మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒకటే దగ్గర ఉంటే నేనేమైనా అద్దాను అధ్యక్ష, నాకేం సంబంధం, మీ పార్టీ ఇవాళ ఒకటే అడుగుతాను. దయచేసి ఇవాళ సభ యొక్క ఆలోచన విధానం ఏకగ్రీవంగా ఉండాలి. నేను గౌరవ శాసనసభాపతిని విజ్ఞప్తి చేస్తున్నా. ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరుగుతూ ఉంది. అలా ఈ చారిత్రాత్మక నిర్ణయంలో అపశకునాలు మాట్లాడుతూ కోర్టులు కొట్టేస్తాయనో అటువంటి విధమైనటువంటి ఆలోచన కలగజేస్తూ ప్రజలకు ఎవరైనా కొంతమంది అటువంటి ఆలోచన చేసే వాళ్ళకు కూడా సభ ఏకపక్షంగా ఉంది అని చెప్పేటువంటి ఒక డైరెక్షన్, ఒక శుభమైనటువంటి సూచిక పోవాలి తప్ప ఇందులో ఇతరత్ర చర్చలు ఇవ్వకుండా నేను తమరి ద్వారా గౌరవ సభ్యులకు, గౌరవ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా వినమ్రపూర్వకంగా. ఇది ఒక సోషల్ జస్టిస్కు సంబంధించిన ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం. ఇంత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, దాని తర్వాత కామారెడ్డి డిక్లరేషన్, ఇంటింటికి వెళ్ళి సర్వే, ఇవాళ క్యాబినెట్, అన్ని రకాల కార్యక్రమాలు చేసాం. ఇంకేదైనా ఉంటే కూడా సభ యొక్క తెలంగాణ బిల్లు పెట్టినాడు కూడా ప్రిన్సిపల్ ఆపోజిషన్ సుష్మా స్వరాజ్ గారు నాయకురాలు ఆనాడు చెప్పింది ఒకటే, అధికార పక్షం ప్రతిపక్షం మనం ఏకగ్రీవంగా మూడ్ ఆఫ్ ది హౌస్ అన్నప్పుడు వస్తే డిస్టర్బెన్స్ అవుతుందని హెడ్ కౌంట్ పెట్టి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. ఇవాళ అటువంటి సాంప్రదాయాలు ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరిగితే కోటికి ఎంటికలు ఎక్కువట్టు ఊకే దాంట్లో అది ఇది అనే కంటే చర్చ వద్దు అని దయచేసి నేను మీ ద్వారా మరొకసారి గౌరవ సభ్యులకు ఏం చేస్తున్నా. మీరు అడుగుతున్న అంశాలు డెఫినెట్లీ ఒకరోజు చర్చకు అవకాశం ఇవ్వండి. ఆ ఏ ప్రొవిజన్లు ఇస్తారో ఎల్ఏ మినిస్టర్ గారు అవకాశం తీసుకొని దాని మీద మాట్లాడండి. ఇవాళ మాత్రం సభ ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో 42% సంబంధించి ఉన్నది అని చెప్పే ప్రయత్నం చేయాలి. నేను గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కోరుతా ఉన్నా, ఇవాళ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ రావద్దు, ఇందులో ఏకగ్రీవంగా రావడానికి మీరు సహకరించి పార్టీని ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. స్పీకర్ సార్, తమరి చైర్లో నేను 3 అసెంబ్లీలో మాట్లాడడం ఒకటే అధ్యక్ష, మేము స్వాగతిస్తాము, అందులో మొదటి వ్యక్తి చెప్తా అధ్యక్ష. నేనేమంటున్నా, గతంలో కూడా మార్చిలో బిల్లు 3, బిల్ 4 పంపించినాం, ఏమైంది అధ్యక్ష? రాలేదు. ఇది కూడా కావద్దు అని చెప్పేసి మా సూచన పరిణామం తీసుకోమంటున్నా అధ్యక్ష. మేము అనేది మా పరిణామం తీసుకోండి. దీన్ని కూడా 42% రిజర్వేషన్ కావాలంటే మా సూచన తీసుకోమంటున్నా. వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. నేనేమంటున్నా, అది కావాలంటే అధ్యక్ష జీవో ఇయ్యంగానే ఇమ్మీడియట్గా న్యాయస్థానం నిలబడదు. కాబట్టి రాజ్యాంగ పరిధిలో 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే దీనికి సెక్యూరిటీ వస్తుంది, కాబట్టి ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యండి. మేము ముందుంటాము, మీరు మమ్మల్ని మేము రమ్మంటే మేము వస్తాము. మేము ఏదైతే జయలలిత గారు ఏ రోజైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో
ఆ రోజు ఎట్లా చేసినామో సేమ్ అట్లా చేద్దామని మేము ఎక్కువ చెప్తున్నాము. పిల్లికి చాపనార్థాలు పెడతామే మేమేమంటున్నాము, ఈ బిల్లు పాస్ కావాలి, తర్వాత జీవో రావాలి, జీవో ఇంప్లిమెంటేషన్ ఎలాంటి న్యాయ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంటేషన్ కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. కావాలంటే ఇగో ఈ సూత్రం పాటించండి. తమిళనాడు పాస్ చేసుకున్నది, బీహార్ ఫెయిల్ అయింది కాబట్టి మనం బీహార్ దిశలో పోవద్దు, తమిళనాడు దిశగా పోవాలి అంటే డెడికేటెడ్ కమిషన్ యాక్ట్ 1950 ప్రకారము అట్లా వేయండి. ఇంకా సమయం ఉన్నది, తొందర ఏం లేదు. దయచేసి మీరు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఆ ప్రకారం కొని నేను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు నేను చెప్తున్నాం, మనం న్యాయ వ్యవస్థ కోసం మొన్న కూడా మీరు సుప్రీంకోర్టులో మీరు పోయింది నేను చూసిన అధ్యక్ష. ఇంకా మన తెలంగాణ బిడ్డ రాజేంద్ర గారిని కూడా ఆదిలాబాదు మన ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ G8 ఉన్నారు, వాళ్ళని పిలిపించారు అధ్యక్ష. వాళ్ళు కూడా క్లియర్గా బీహార్లో G8 ద్వారా ఇవ్వడం వల్ల కోర్టు కొట్టేసింది. మనం కూడా ప్లానింగ్ దాడి ఇవ్వడం వల్ల కోర్టు కొట్టే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకున్న తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాత మీరు ఎట్లయితే మొదలే ఇవన్నీ ఆలోచిస్తే అయిపోవు. ఈ యొక్క ఆదిలాబాద్ ఐఏఎస్ ఆఫీసర్ను G8 వాళ్ళని పిలుచుకొని న్యాయ వ్యవస్థను మొత్తం ప్రిపేర్ చేసుకొని షెడ్యూల్ అయిపోవు. కానీ అంత అయిపోయిన తర్వాత మీరు ఈరోజు థర్డ్ బిల్ రాస్తలేని చెప్తున్నారు అధ్యక్ష. స్పీకర్ సార్, మేము క్లియర్ ఆన్ బిహాఫ్ అవర్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్, బహుజన రాష్ట్ర సమితిగా ఈరోజు పేదలు అంటున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం సార్, మేమందరం ఒకటే చెప్తాం అధ్యక్ష, ఈ బిల్లు పాస్ కావాలి, 42% బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి. కానీ బిల్లు పాస్ చేసుకొని జీవో ఇచ్చేసుకొని ఎలక్షన్కి పోతే న్యాయవ్యవస్థ చిక్కు వస్తుంది. కాబట్టి న్యాయవ్యవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ అంబానీ శంకర్ గారు ఎట్లా చేశారో అలాగా ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూచనలు దయచేసి పరిగణలోకి తీసుకోండి. మా సూచనలు మీరు ఎట్టి పసలవడంగా దాన్ని విమర్శగా భావించకండి. ఇది ఒక్క గంగుల కమల ఇష్యూ కాదు, కోట్లాది 2 కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము. మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతుంది కాబట్టి మా భావితరానికి అన్యాయం కావద్దని చెప్పేసి మా అవకాశం. కాబట్టి భావితరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్గా ఈ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో కాండి. కానీ డెఫినెట్గా జీవో ఇచ్చిన తర్వాత మేమే చేయము, న్యాయ వ్యవస్థ చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడం మేము చెప్తాం.